పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా నందమూరు గ్రామంలో పంట నష్టపోయిన రైతులను వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు షర్మిల. రైతులతో పాటు షర్మిల పంట మునిగిపోయిన చేలోకి వరద నీటిని ఉధృతిని కూడా లెక్క చేయకుండా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందమూరు గ్రామంలో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టారని, ఇప్పటికే రైతులు అప్పుల్లో ఉన్నారన్నారు. రైతులు మునిగిపోయిన పంట చూసి షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను కూడా నీళ్లలో దిగి వాళ్ల కష్టాలు చూశానని, రైతుల కష్టాల్లో కాంగ్రెస్ పాలు పంచుకుంటుందన్నారు. చంద్రబాబు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎర్ర కాలువ మరమ్మతులు చేయలేదని, మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమందిగా వచ్చారు, మాకు స్వాగతం పలికారు, చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి మరొకసారి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. అమ్మ ఉంటాం. షర్మిలమ్మ నాయకత్వం.